కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 25 వరకు ఉన్న వచనాలు. హెబ్రీ పత్రిక 25 ఇక్కడ రాయబడినాయి కొన్ని మాటలు. చూస్తే పైనుండి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడుతున్నారు. పాతకాలంలో ఎవరి ద్వారా మాట్లాడేవాళ్ళు? ప్రవక్తల ద్వారా మాట్లాడేవాళ్ళు, మనుషుల ద్వారా మాట్లాడించేవాళ్ళు. మోసే ద్వారా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నారు. ఆయన కుమారుని మన మధ్యలో పంపించి మాట్లాడారు. ఈరోజు ఆ కుమారుని యొక్క ఆత్మ మనతో దగ్గరలో ఉండి మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో భూమిలో ఉన్నప్పుడు మోసే ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళు మోసే కొన్ని దేవుడు చెప్పిన రూల్స్ ఆజ్ఞలను ఇచ్చినప్పుడు వాళ్ళు లెక్క చేయనప్పుడు చాలా సివియర్ పనిష్మెంట్ జరిగింది. ఉదాహరణకి సాబాత్ నాడు మన్నా ఏరుకోవడానికి వెళ్ళిపోకూడదు, కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోకూడదు అంటే ఒకరు వెళ్ళిపోయారు. విశ్రాంతి దినంలో ఆయన ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపారు. మోసే దేవుడు చెప్పిన ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చింది ఫాలో అన్నప్పుడు చాలా భయంకరమైన ఒక పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతకంటే మనకి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు. దాన్ని మనం లెక్క చేయకుంటే మనకి ఇంకా రక్షణ అనేది లేదు. ఇంకా ఇంత గొప్ప రక్షణ మనము లైఫ్ తీసుకుంటే ఏం చేస్తాం? నెక్స్ట్ ఏం చేయడానికి లేదు. రాబోయే ఉగ్రత కొరకు ఎదురు చూడటమే. ఏమవుద్ది, ఎప్పుడు వస్తుంది, ఇంకేం వస్తుంది అని చెప్పి అపహాసం చేస్తూ కూర్చుంటే వచ్చిన రోజు ఏం చేస్తాం? ఆ రోజు ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? పైనుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. ఇంకో మాట అక్కడ చెప్తున్నారు. ఆ రోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు భూమి అంతా కూడా కదిలిపోయింది, కంపించింది అంటున్నారు. కానీ ఇంకో హగాయి ప్రవక్త రాసిన దాంట్లో ఉంది, ఇంకోసారి నేను భూమి కాదు కానీ ఆకాశాన్ని కూడా నేను కదిలిస్తున్నానని చెప్పి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ 27వ వచనంలో మనం చూస్తే ఏం చెప్తా ఉన్నారంటే, ఇంకోసారి కదిలిస్తున్నా అంటే దాని అర్థము కదల్చగలిగిన అన్ని కూడా దేవుడు తీసివేసేస్తారు, కదల్చలేని మాత్రము మిగులుతుంది. మనం అనుకోవచ్చు ఈ బిల్డింగ్ బాగా బలంగానే ఉంది కదా, లేకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి లోకంలో. బలం ఇది ఎక్కడ కదులుతుందండి? కొంతమంది నాయకులు చూస్తాం, వీళ్ళు ఎక్కడ కదులుతారండి? ఆ కుర్చీని పట్టుకొని కూర్చో ఉన్నారు, ఎక్కడ కదులుతారు? ప్రతిదీ కూడా కదిలిపోద్దండి ఒకరోజు. భూమి, ఆకాశం అన్ని కూడా కదిలిపోతాయి అంటున్నారు. అన్ని కూడా కదిలిపోతుంది, నథింగ్ విల్ రిమైన్ అంటున్నారు. ఓన్లీ కదల్చలేని ఒకటే ఉంటది. కదల్చలేదు ఏంటంటే అది
దేవుడు ఒక రాజ్యం ఏర్పాటు చేస్తున్నారు. అది మాత్రం ఎవరు కదల్చలేరు. నిశ్చలమైన ఒక రాజ్యం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి, మనము దేవుడికి స్తోత్రం, మనకు దాంట్లో వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చారు. కదిలిపోయే వాటిలో దేవుడు మనకు స్థానం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కదిలిపోయి నాశనానికి పోయే ఒక రాజ్యం స్థలంలో ఆ జన్మల మధ్యలో మనం, కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం, ఆ ఒక పరిస్థితుల నుంచి బయటికి వచ్చి ఈరోజు నిశ్చలమైన ఒక రాజ్యం పొందుకుంటున్నాం. అక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారు, దేవుడు దహించే అగ్ని గనుక కృప కలిగి యోగ్యమైన రీతిగా మనము ప్రవర్తించాలి. ఆయన ఫ్రీగా ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని చెప్పి, ఫ్రీగా ఇచ్చిందని మనకు కూడా చాలా లైట్ గా ఉంటుంది. ఫ్రీగా వచ్చింది కాబట్టి పర్వాలేదు అనుకుంటాం, కానీ ఇది అలాంటిది కాదండి. ఉచితంగానే వచ్చింది, మనకు వెల పడలేదు, కానీ దేవుడు చాలా వెల చెల్లించాల్సి వచ్చింది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చాలా వెల చెల్లించాల్సి వచ్చింది, మనకు ఉచితంగా వచ్చింది. దాన్ని మనం లైట్ తీసుకుంటే మనం తప్పించుకోవడం అసాధ్యము. ఒక కొద్ది వచనాల ముందు మనం చూస్తే 12వ అధ్యాయంలోనే 18 నుంచి ఉన్న వచనాలు మనం చూస్తే 2 విషయాలు అక్కడ పోల్చి ఉన్నారు. ఒక కాలంలో అంటే రెఫరెన్స్లు ఎక్కువ చూపించకుండా నిర్గమకాండంలో ఉంది, మోసే ఐగుప్తు నుంచి జనాలందరినీ కూడా తీసుకువచ్చి దేవుడు వాళ్ళ పితరులకి, అబ్రహాము వాళ్ళకి చెప్పారు, మీరు బానిసత్వం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి కానాను స్థలం మీకు ఇస్తున్నాను. అది 400 సంవత్సరాల ముందు అబ్రహాం గారికి నేను వాగ్దానం చేశాను. ఇప్పుడు సమయం వచ్చింది మిమ్మల్ని అందరినీ తీసుకుని ఆ దేశానికి తీసుకువెళ్తున్నాను. అది చాలా అసాధ్యమైన ఒక పని. అది బానిసత్వంలో ఎవరు విడిపించలేని ఒక చోట్ల ఇరుక్కున్నారు వాళ్ళు, ఇజ్రాయేలీయులు, అనగా అబ్రహాం ఒక సంతానం. దేవుడు అబ్రహాంకి 400 సంవత్సరాల ముందు వాగ్దానం ఇచ్చింది. సరైన సమయంలో దేవుడైన బలమైన హస్తంతో వాళ్ళని విడిపించి తీసుకువచ్చి వాళ్ళ సొంత దేశం వాళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళు చేసిన గొప్పతనం కాదు, కానీ దేవుడు పూర్వజనులకి ఇచ్చిన వాగ్దానం. కానీ ఇప్పటి వరకు బాగానే ఉందా, వాళ్ళు తిన్నగా ఉండలేదు. ఈ దారంతా కూడా సనుగుతా గొనుగుతా, ఇదేంటండి అదేంటండి అని చెప్పి చదువుతా గొనుగుతా ఈ యాత్రలో వస్తూ ఉన్నారు. దేవుడు చెప్పారు, వీళ్ళు ఇలా వినరు, వాళ్ళు ఒక దేవుని యొక్క దర్శనం చూడాల్సిందే, లేకుంటే వినరు అని చెప్పి దేవుడు ఒక రోజు వాళ్ళకి ప్రత్యక్షం అయ్యారు. సైనాయి పర్వతం దగ్గర కనిపించారు. ఆయన వచ్చిన ఆ తీరు చూస్తే రాసుంది, అక్కడ ఒక 18వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక చాలా మండుతో ఒక అగ్ని కనపడింది, చీకటి కనపడింది. అక్కడంతా అసలు వీళ్ళు భయపడిపోయారు దాని దగ్గరికి వెళ్ళడానికి. కొంచెం కిందికి వెళ్తే మోసే కూడా భయపడిపోయారు. ఇది దేవుని యొక్క దృశ్యం అన్నమాట. అంత భయంకరమైన ఒక వ్యక్తి, భయంకరం అంటే పాపం చేసిన వాళ్ళందరికీ అలాగే కనపడతారు. మానవులందరూ పాపం చేశాము కనుక మనకు ఆ విధంగా కనపడాల్సిన దేవుడు ఆయన. చీకటి మహాభయంకరమైన అగ్ని ఆయన. దాని దగ్గర వెళ్ళడానికి వీళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. మోసే కూడా భయపడిపోయారు. కానీ మీకు తెలుసండి, మనం కూడా అలా దూరం దూరం ఉండాల్సిన మనం దేవుడి దగ్గర చేర్చారు. ఏ కారణం కాదు, ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ప్రభు ఒక బలియాగం వల్లనే మనము ఆయన దగ్గరికి ఇలా వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏం చెప్తున్నారు? 23వ వచనం చూస్తే మొత్తం అంతా మారిపోయింది, దృశ్యం అంతా మారిపోయింది. 22, 23 వచనాలు చూస్తే ఆ పర్వతము అగ్నితో మండుతున్న ఆ పర్వతం నుంచి మొత్తం సీన్ అంతా మారిపోయి మనం ఒక చక్కటి ఒక స్థలానికి వచ్చున్నారు. చాలా ఈజీగా అందుబాటులో ఉన్న ఒక స్థలానికి వచ్చేస్తున్నాము. అక్కడ రాస్తా చెప్తున్నారు, యేసు దగ్గరికి వచ్చున్నాము, ఆయన ఒక రక్తం వల్ల అని చెప్తున్నారు. ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు, మన ఎవరు ఆయన ముందు ఉండలేని ఒక పరిస్థితి నుంచి దేవుడు చక్కటి
గొప్ప స్థలం మీకు ఏర్పాటు చేశారు. మీకు ఇంత ఫ్రీగా పరిస్థితులు ఇలా మారిపోయినాయి. ఇంత చేంజ్ వచ్చిన తర్వాత దాన్ని మరి మన నిర్లక్ష్యం చేస్తే మరి ఎలా? అలా చెప్తున్నారు దేవుడు మనకు ఒక నిశ్చలమైన ఒక రాజ్యం ఇవ్వగొడుతూ ఉన్నారు. అలా అని చెప్పి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. అంటే మనకి కనిపించేది అన్ని కూడా పోతుంది, అన్ని కూడా నాశనం అయిపోద్ది. ఈ కనిపించేది ఏది కూడా అలా మిగలదు. నమ్మడం చాలా కష్టం అవ్వచ్చు, కానీ ఆదిలో దేవుడు ఎప్పుడైతే భూమి ఆకాశాలు సృష్టించారో మనకు తెలుసు. ఆదికాండంలో మొదటి వచనం ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం అన్ని కూడా ఆయన సృష్టించారని రాస్తుంది. మొదటి అధ్యాయం మొదటి వచనము. ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృష్టించారు. అంటే మన ఇప్పుడు నివసిస్తున్న ఈ భూమి ఆకాశం అంటే అన్ని గ్రహాలు, కొన్ని మిలియన్స్ ఉన్నాయన్నమాట. లెక్క చేయలేనన్ని సూర్య తార నక్షత్రములు. సూర్యుడు ఒకటే మనకి ఇక్కడ కనపడుతున్నాడు. అలాగే కొన్ని గ్రహాలు ఉన్నాయని మనకు తెలుసు. దాని దాటి అవతలేమో ఉన్నాయి. అవన్నీ ఆకాశముల కింద లెక్క. మన భూమి చాలా, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించారని చెప్పి రాస్తుంది. అండ్ వాటన్నిటిలో ఆ మహా గొప్ప వాటి మధ్యలో భూమిని పెట్టారు. భూమిలో మనిషి దానికంటే చాలా చిన్న భూమి. కాబట్టి ఆ మనిషి ఆయన స్వరూపంలో చేశారు. ఆయన పిల్లలుగా ఉండమన్నారు. తర్వాత మనకు తెలుసు మన పాపం చేసి ఆదికాండ 6వ అధ్యాయం వరకు వెళ్ళిపోతే అక్కడ మనం చూస్తాము. 6వ అధ్యాయంలో 5వ వచనము, మనుషులు ఒక చెడ్డతనం చాలా గొప్పగా ఉంటుంది. పూర్తిగా డ్యామేజ్ చేశారు, పూర్తిగా చెడిపోయింది భూమి అంతా కూడా. మనం తర్వాత చూస్తే 11వ వచనం అంతా కూడా చెడిపోయి బలత్కారంతో నిండిన ఒక లోకం అయిపోయింది. ఎక్కడ కూడా మంచితనం అనేది లేదు. దారుణమైన ఒక పరిస్థితి ఏర్పడింది. మానవులు భూమిని చెడగొట్టేశారు. మనమే కారకులం అవన్నీ కూడా చెడగొట్టడానికి. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఆయాస్కరమైందే. ఈరోజు కూడా మానవులు ఏదేదో పెద్ద పెద్ద కార్యాలు సాధిస్తున్నారు, కానీ ఒక మంచి నుంచి ఇంకో మంచి అనుకుంటున్నాం, కానీ అక్కడ మంచి జరగట్లేదు. ఒక భయంకరమైన పరిస్థితిని ఇంకోటి చేస్తున్నారు. ఇంకోటి దాని పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. దాన్ని సరి చేసుకోవడానికి వెళ్తే దాని పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటుంది. మానవులు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా చాలా గొప్పోళ్ళు అనుకుంటాం, కానీ అంత గొప్పోళ్ళేం కాదండి. మానవులు సింపుల్ గా చెప్పారంటే దేవుడు చేసిన చక్కటి భూమి ఆకాశం చెడగొట్టేసి. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఇవన్నీ చూశారు, మానవులు ఒక పరిస్థితి చూశారు. కానీ దేవుడు ఒరిజినల్ ప్లానింగ్ ఏంటో తెలుసండి. ఈ భూమి ఆకాశం కాదండి. దేవుడు ఆదికాండంలో భూమి ఆకాశం చేశారు. తర్వాత ఇంతకాలం మనం అందరం ఉన్నాం, కానీ దేవుడి ఒరిజినల్ ప్లానింగ్ అది కాదండి. దేవుని ప్లానింగ్ ఏంటో తెలుసండి. నూతన భూమి, నూతన ఆకాశము, నీతి నివసించే ఒక స్థలం ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే ఇది బాగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ బాగాలేదండి. ఒరిజినల్ గా చేసిన భూమి ఆకాశం మంచిదే. ఆయన చేసినప్పుడు అన్ని కూడా చక్కగా ఉంటుంది. కానీ 2-3 విషయాలు జరిగాయి మధ్యలో. దేవదూతల్లో ఉన్న అతి సౌందర్యం కలిగిన దేవదూత ఇప్పుడు మనకు సాతాను అని తెలుసు. ఆయన వచ్చి మొత్తం చెడగొట్టేశారు. గర్వము, పాపము ఆయన తీసుకొచ్చారు. మొదటి ఆదమవ్వలు కాదు, ఆయన దేవుని దగ్గరే తిరుగుబాటు చేశారు. అక్కడి నుంచి చెడిపోవడం మొదలైంది. చివరికి ఎప్పుడైతే భూమిలో దేవుడు ఆదమవ్వల్ని పెట్టారో వాళ్ళని కూడా ఆయన చెడగొట్టేశారు. కానీ ఈ నూతన భూమి ఆకాశంలో అలాంటి వారు ఎవరు ఉండరు. నీతిమంతులు మాత్రం ఉంటారు. దేవుడు ఉంటారు, ఆయన ప్రజలు ఉంటారు. నీతి తప్ప అక్కడ ఏమీ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే ఇది అంతేనండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. దేవుడు యెషయా గ్రంథంలో మీరు చదివితే 65వ అధ్యాయంలో మనం చదివితే యెషయా గ్రంథం
17వ వచనం చూడండి. కొత్త భూమి, కొత్త ఆకాశము, పాతవి కూడా మీకు జ్ఞాపకం రాదు అంట. పాత ఈ భూమి ఆకాశం మనకి ఇంకా జ్ఞాపకం రాదు. అలాంటి స్థలం ఉందా అని చెప్పి కూడా మనము మర్చిపోయేంత దేవుడు చక్కటి, మన ఊహించలేని ఒక స్థలం దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథంలో కూడా ఈ మాట రాస్తుంది. దానియేలు గ్రంథంలో అధ్యాయంలో మనం చదువుతాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అక్కడ నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉండేవాడు. 31వ వచనం నుంచి తర్వాత మీరు చదువుకోండి. 31వ వచనం నుంచి చివరి వరకు దానియేలు గ్రంథంలో నేను దానికి స్టోరీ చెప్పేస్తాను సింపుల్ గా. ఐగుప్తు నుంచి వీళ్ళు బయటికి వచ్చి వీళ్ళ సొంత స్థలం దేవుడు ఇచ్చారు. అక్కడ వాళ్ళు పాపం చేశారు. దేవుడు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న జనాలు చెత్త పనులు చేశారు కాబట్టి వాళ్ళని నేను తీసాను. ఈ స్థలం మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఆ పనులే చేయకండి. చేస్తే మిమ్మల్ని కూడా నేను తీసేస్తాను. సో ఏ పార్షియాలిటీ అనేది నేను చూపించాను. అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చాను నిజమే, కానీ మీరు డ్రామాలు వేస్తే మిమ్మల్ని కూడా తీసేస్తా అన్నారు. కరెక్ట్, వాళ్ళు అలాగే డ్రామాలు వేశారు దేవుడి ముందు. దేవుడు వాళ్ళని అక్కడి నుంచి దూరం చేశారు. అలాంటి ఒక సమయంలో వాళ్ళు బబిలోన్ అని చెప్పి ఒక భయంకరమైన దేశం వాళ్ళ చేతిలో పడిపోయారు. వాళ్ళు బానిసగా పట్టు వెళ్ళిపోయారు. అందరు జైలు పడిపోయారు. అక్కడ వాళ్ళని కష్టమైన పనులు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళని బానిసలుగా చేయడం మొదలు పెట్టారు. కానీ ఆ ఒక పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలు అనే ఒక వ్యక్తి, ఆయన స్నేహితుడు. సో రాజుకు ఒక కళ వచ్చింది. భయంకరమైన కళ వచ్చింది. ఆయన ఉదయకాలం లేచి ఈ కళ అర్థం నాకు అందరు చెప్పండి అన్నారు. ఈ దేశంలో ఉన్న జ్ఞానులు, మన జ్ఞానులందరూ చెప్పండి అంటే వాళ్ళందరూ వచ్చారు. మీ కళ ఏంటో చెప్పండి అంటే ఆయన చెప్పారు. ఆయన చాలా తెలివిగల వ్యక్తి. ఆయన ఏం చెప్పారు, కళ నేను చెప్పను, మీరే కనుక్కోవాలి నేను ఏం కళ చూశాను. ఆయన కళ మనకేం తెలుసు. అది అక్కడే తెలిసిపోద్ది కదా ఎవరు నిజమైన ప్రవక్తలో అబద్ధ ప్రవక్త. అన్ని రోజులు వాళ్ళ ఆటలు సాగాయి. కానీ ఎప్పుడైతే రాజు ఇలాంటి ఒక లిటిగేషన్ వాళ్ళకి పెట్టారో వాళ్ళు అందరూ ఎవరు చెప్పగలుగుతారండి, ఎవరు చెప్పలేరు. కనీసం కళ చెప్తే ఏదో మేము చెప్పగలుగుతాం కదా అంటే లేదు అని చెప్పి ఆయన ఆ మాట మీద స్టాండ్ అయ్యారు. దేవుడు చెప్పలేనిది ఏమీ లేదు. హృదయం చూసే దేవుడు, అన్ని తలంపులు తెలుసుకునే దేవుడు, కళలు ఇచ్చే దేవుడు కూడా ఆయనే. ఆయన ఒక ఈ దాసుల్లో ఒక వ్యక్తి దానియేలు అలా చెప్పారు. ఓకే, తర్వాత చాలా స్టోరీ ఉంది. దానియేలు చెప్పారు, రాజా మీ కళలో మీరు చూసిన ఒక పెద్ద ప్రతిమను చూశారు. దానిలో బంగారంతో ఉన్న తలయు, అలాగే నెక్స్ట్ ఏంటి సిస్టర్ అది చదువు 32 బంగారం ఒక తలయు, తర్వాత రొమ్ము వెండి, తర్వాత యా 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 తర్వాత చదువు. అది అది రాయపడి మొత్తం క్యాష్ అర్థమైంది కదండి. ఒక పెద్ద విగ్రహం కనపడింది పైన, బంగారంతో సగం బంగారం సగం వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుప తర్వాత కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మట్టి ఇనుప కలిపి ఉంది. చివరికి ఒక రాయి ఎక్కడి నుంచో వచ్చి పడింది. ఆ మొత్తం ఆ విగ్రహం అంత భయంగా పెద్దదైన విగ్రహం మొత్తం మట్టి పాలయ్యేది, గాలికి కొట్టుకుపోయింది.
ఆ రాయి మాత్రం, ఆ పడిన రాయి మాత్రం ఏమైంది, పెద్ద ఒక పర్వతం. దాని యొక్క విషయాలు మీరు కూడా తెలిసేమో, నేను అంత వివరించట్లేదు. ఈ తర్వాత ఈ 36వ వచనం నుంచి వివరిస్తున్నారు. అది ఇప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ కూడా జరిగిన సంగతులుగా మనము తెలుసుకోవాలి. మన దానియేల్ గారు అన్నారు, ఇది ఈ తల అనేది బంగారం తల, ఇది మీ రాజ్యము, మీ రాజ్యము ఇది. ఈ బబిలోన్ రాజ్యం అనేది ఇది మీ రాజ్యం ఇది. ఇప్పుడు మీరు మనకు అర్థం అవ్వాలంటే ఈ ఈ కాలంలో మనము లోకమంతా చూస్తే చాలా చాలా బలం కలిగిన దేశం ఏదండి? మనది. అందుకు చాలా బలమైన యుఎస్, అమెరికా, చాలా ఒక పక్కన చైనా కూడా, రష్యా వాళ్ళు ఉన్నారు కానీ అంత స్ట్రాంగ్ కాదు. వీళ్ళు అమెరికాలో అందరినీ ఆటలాడిస్తున్నారు కదా, ఇప్పుడు ట్రంప్ గారు అది పెట్టి ఇది పెట్టి. ఎందుకు? వాళ్ళ బలం ఉంది, డబ్బులు బలం ఉంది వాళ్ళు, వాళ్ళు అలా ఉన్నారు. సో అలాంటి ఒక 2-3 దేశాలు ఉన్నాయి ఈ కాలంలో. కానీ ఆ కాలంలో ఒకటే దేశం బాబిలోన్, మొత్తం దాదాపు అంటే మొత్తమంతా పరిపాలించలేదేమో కానీ ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు పరిపాలించేశారు. వాళ్ళంటే భయం. చాలా సంవత్సరాలు నడిచారు. బంగారపు తల ఒక కాలం. తర్వాత నెక్స్ట్ కాలం ఏమొచ్చిందంటే ఇంకో కాలం వచ్చింది. అది ఎవరు అంటే మన మీది పర్షియన్స్ అంటే ఈ బాబిలోన్ అంటే మన ఈ కాలంలో భాషలో అర్థం చేసుకుంటే ఇరాక్ దేశం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ అనేది పర్షియా దేశం. పర్షియా అంటే మన ఇరాన్, ఈరోజు ఇరాన్. వీళ్ళందరూ కాలంలో చాలా పెద్ద దేశంగా అయిపోయి అందరినీ డామినేట్ చేస్తారు. మనకు తెలుసు బబిలోన్ ఆ లాస్ట్ బెల్షాజర్ అనే ఆయన్ని హతం చేసి డేరియస్ రాజు అయ్యాడు. సో ఆ కాలం నుంచి పూర్తిగా ఈ పర్షియాల రాజ్యం అయిపోయింది. అది వెండితో. తర్వాత ఒక రాజ్యం వచ్చిందండి. ఆ రాజ్యం మనకు కూడా తెలుసు, గ్రీక్ దేశస్తులు. అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు విన్నారు కదా. అలెగ్జాండర్ స్థాపించిన అదొక రాజ్యం, మనకు కూడా తెలుసు. భారతదేశం వరకు వచ్చాడు ఆయన. అంత స్ట్రాంగ్ దేశాలు. ఆ దేశం పోయిందండి. తర్వాత ఏమొచ్చిందో తెలుసండి, రోమా ప్రభుత్వం వచ్చింది. అది మనకు కూడా తెలుసు. యేసుక్రీస్తు కాలంలో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే చివరిలో పాదముల దగ్గర ఉన్నాము. అక్కడ ఏముంది అండి? ఇనుప ఉంది, మట్టి ఉంది. ఇనుప అంటే బలమైన ఒక రాజ్యం అనేది లేదు ఈ కాలం, అంతే కదా. ఎవరు సింగిల్ హ్యాండ్ ఎవరు లేరు. అమెరికా కుదిరితే పక్కన చైనా ఉంది, ఏదో ఎదిరించే వాళ్ళు ఉన్నారు. సింగిల్ హ్యాండ్ ఎక్కడా లేదు. సో మన ఈ కాలంలో ఉన్నాం, మట్టి ఇనుప కలిగిన సమయం. ఈ సమయంలో చెప్తున్నారు ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి పడింది. అండ్ ఆ రాయి వచ్చి దీన్ని కొట్టగానే మొత్తం ధ్వంసమైంది. దీని అర్థం ఏంటో తెలిసింది, దేవుని రాజ్యము రాబోతూ ఉన్నది. ఈ లోకంలో ఈ స్థాపించిన రాజ్యాలన్నీ కూడా ఒకరోజు కొట్టుకోపోతుంది. మిగిలేది దేవుని రాజ్యం మాత్రమే. తర్వాత 44 చూడండి. చూసారండి, ఈ రాజ్యము ఇంకా యుగముల వరకు నిలిచి ఉంటది. మన లోకంలో మనకి కనపడే ఈ రాజ్యం ఏది కూడా ఇంకా ఉండదు. ఏ రాజ్యం కూడా ఉండదు, అన్ని కూడా కొట్టుకుపోతుంది. ఏ కాలంలో అండి జరిగేది? ఈ కాలంలోనే జరగబోతా ఉన్నది. ఈ కాలంలోనే జరగబోతా ఉన్నది. మనం ఓన్లీ ఎదురు చూడడమే. మనకి తెలుసు కదా దేవుని రాజ్యం రాబోతా ఉన్నది. నిశ్చలమైన ఒక రాజ్యము దేవుడు మన చేతికిస్తూ ఉన్నారు. మీరు నేను దాంట్లో ఉన్నామండి. మనం ఎక్కడో లేము. మీరు నేను ఆ రాజ్యంలో భాగమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకు అది ఇస్తున్నారు. వాంట్స్ టు గివ్ us that. తర్వాత మనకు తెలుసు, మీరు ప్రకటన గ్రంథం అవన్నీ చదివితే ఏముందండి దాంట్లో? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో క్రొత్త భూమి, కొత్త ఆకాశము మనకు అక్కడ కనపడుతూ ఉంది. ఆ రోజు ఈ రోజు మనకు కనపడలేదు, ఆ రోజు మనకు కనపడుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన జెరూసలేము.
అండ్ దాంట్లో అపవిత్రమైంది ఏది కూడా లోపలికి వెళ్ళదు. అపవిత్రమైంది ఏది కూడా లోపలికి వెళ్ళదు. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని ఆయన మహా గొప్ప ప్రేమలో రక్షించారు కనుక మనం ఇంకా ఆటలు ఆడడానికి లేదు. మనలో ఓకే నేను క్రైస్తవుని రక్షించబడ్డా అని ఇవన్నీ చెప్తే కుదరదండి. మన జీవితం నుంచి పాపము మెల్లిగా వెళ్ళిపోతూ ఉండాలి, నీతి పెరుగుతూ ఉండాలి. మీరు ఒకే రోజులో గొప్పగా మారిపోవచ్చు, కానీ నీతి పెరుగుతూ ఉండాలి. కొంచెం 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 నీతి పెరుగుతూనే ఉండాలి మనలో. ఇలాంటి నిశ్చలమైన రాజ్యము దేవుడు మనకి ఇస్తున్నారు కనుక మనకేం చెప్తున్నారో తెలుసండి, మీరు కృప కలిగి ఉండి యోగ్యమైన రీతిగా ఆయనకి భయంతో వణుకుతో యోగ్యమైన యుక్తమైన సేవ మనం చేయాల్సిన అవసరం. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఈ దేవుణ్ణి మనం ఎలా సేవ చేస్తున్నాం అనేది చాలా కేర్ఫుల్. మనం కొనుక్కోవాల్సిన పని రాలేదండి. ఈ నిశ్చలమైన రాజ్యము మన ఏదో వెల చెల్లించేసి మనకు రాలేదు. ఫ్రీగా దేవుడు ఇస్తున్నారు. కేవలం విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు నమ్మిక ద్వారా మనకు ఉచితంగా వస్తున్న ఆ రాజ్యాన్ని మనము చాలా జాగ్రత్తగా భయంతో వణుకుతో మనము రక్షణ కాపాడుకుంటూ ఆ రాజ్యంలో మనం ప్రవేశించే ప్రయత్నం చేయాలి. ఇది మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు అనొచ్చు కష్టం కదండి అంటే, కష్టం అనుకుంటే కష్టం, కానీ దేవుడిని నమ్మితే దేవుడు చేయలేనిది ఏమి లేదు. నథింగ్ దట్ హీ కెనాట్ డూ. మనకు అడగడమే ఆలస్యం. ఈ ఒక విషయంలో మనం నమ్మాలి. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఏమన్నా చేయగలుగుతారు. మనం ఊహించడం కూడా లేదన్నమాట. దానికంటే మించింది ఆయన చేయగలుగుతారు. మన ఈరోజు పరలోకం ఎలా ఉంటుంది, ఏముంటుందని ఏదో కొంచెం ఊహించగలుగుతాం, కానీ మనం ఊహించిన దానికంటే మించినది దేవుడు చేస్తారు. ఊహించలేము అంత. అలాంటి ఒక స్థలం దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాం. అసాధ్యంగా ఉన్న పనులు చేసే ఒక దేవుడు ఉన్నప్పుడు మీ ప్రశ్న, నన్ను దేవుడు మార్చగలుగుతారా అంటే అదేం ప్రశ్న అండి? మిమ్మల్ని ఈజీగా మార్చగలుగుతారు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మిమ్మల్ని మార్చగలుగుతారు. సౌల్ని పౌలుగా మార్చారు. భయంకరమైన వాళ్ళ రాజ్యాలు కూలగొట్టేశారు. అల్పులైన వాళ్ళని ఆయన లేవనెత్తారు. ఇది దేవుడు చేసే పనులు. దీనిలో ఏ క్వాలిఫికేషన్లో అవసరం లేదండి. ఏ క్వాలిఫికేషన్లో అవసరం లేదు. కేవలం విశ్వసించే వాళ్ళు కావాలి. తగ్గించుకొని ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని వెళ్ళే వాళ్ళందరినీ ఆయన వెళ్ళలేని ఒక స్థాయి అనేది లేదు. దానికి ఉదాహరణగా మనకి యేసుక్రీస్తుని పంపించారు. ఆయన ఒక మానవుడిగా, మన వల్లే మానవుడిగా ఈ లోకంలో వచ్చారు. ఆయనకి మనకి తేడా ఒకటే. మనం పాపం చేసి ఆయన పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన దేవుడు కనుక కాదు. ఆయన దేవుడు అండి, ఆయన ఎందుకు పాపం చేస్తారు అనుకోవచ్చు. ఆయన మానవుడుగా మన మధ్యలో ఆయన నివసించారు. జస్ట్ లైక్ యూ అండ్ మీ. మనలాగే ఈ లోకంలో వచ్చారు. కానీ ఆయనకి మనకు మెయిన్ తేడా ఏంటో తెలుసు. ఆయన మైండ్లో ఒకే ఒక గురి. నేను ఈ లోకంలో వచ్చాను, దేవుడు నాకు ఒక శరీరం ఇచ్చారు. ఈ శరీరము కేవలం దేవుడు చెప్పిన పనులు చేయడానికే. మనం ఎన్ని పనులు పెట్టుకుంటామండి? ఈ శరీరం ఇచ్చా, ఓహో ఈ బలంగా ఉన్నంత కాలం ఈ ఊరికి ఆ ఊరికి, ఈ పనులకి ఆ పనులకి ఇష్టం వచ్చినట్టు వాడేసాం. ఓకే, వృద్ధాప్యం అయిన తర్వాత కదలలేం కాబట్టి అక్కడ ఉండిపోతాం, కానీ వదిలేస్తే మాత్రం మనం ఎవరికి దొరకం. పైగా వృక్ష ఫలం తినేసాం కదా, అన్ని మన చేతిలోనే ఉంది. మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు, ఏం కావాలంటే చేసుకుంటాం. బేబేల్ గోపురం కూడా అప్పుడు కట్టేశారు, గుర్తుంటే. ఆకాశం దాకా వెళ్ళిపోతాం అని చెప్పి ప్లానింగ్ కూడా వేసుకున్నారు. మానవులు తెలివితేటలకి ఏం తక్కువ లేదు, కానీ బుద్ధి లేదు. మనం సృష్టించిన దేవుని లెక్క చేయకుండా బతికే దానిలో అంతకంటే బుద్ధిహీనత ఏముందండి? అలా అంటారు ఏంటండి, మేము చాలా చేసామన్నా అనుకోండి. అలాగే దేవుడిని మనం గ్రహించలేరు, ఆయన చేసే పనులు చూడలేకపోతున్నాం అంటే గుడ్డి వాళ్ళు.
బుద్ధి లేదు. బుద్ధిహీనుడు ఏమంటాడండి? దేవుడు లేడు. సింపుల్. ఎవరిని అనట్లేదండి నేను. సింపుల్ లాజిక్ అంతే అది. మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఆయన ఈయన నన్ను సృష్టించారని చెప్పి విగ్రహం చేసుకుంటే అంతకంటే బుద్ధిహీన దేవుడు దేవుడు ఆయన. ఓకే, విగ్రహారాధన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక సింపుల్ మాట చెప్పారండి. ఆ రోజు పర్వతం దగ్గర మీతో మాట కావాలంటే చూడండి, రాసి పెట్టుకోండి, అది మంచిది. నాలుగో అధ్యాయంలో, ద్వితీయోపదేశ 4వ అధ్యాయంలో 12వ వచనం. మీరు ఆయన స్వరం విన్నారు తప్ప మీరు ఏ స్వరూపం చూడలేదు కనుక 15వ వచనం చూడండి. 16. చూసారండి, సింపుల్ గా ఉంది కదా, అక్కడ రాసి ఉంది కదా. మీరు దేవుడిని ఎప్పుడైనా చూసారండి? చూడనప్పుడు ఇదే ఆయన ఫోటో అని చెప్పి ఎలా పెట్టుకుంటారు? చాలా మంది యేసుప్రభు ఫోటో కూడా పెట్టుకుంటారు. అనవసరమైన ఫోటోలు అప్లికేషన్స్ కి వెళ్ళకండి, ఎవరిది ఏం పెట్టుకోకండి. మీరు చూడలేదు కానీ పెట్టుకోకండి. ఓకే, లేదంటే యేసుప్రభు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, అడగకండి. మళ్ళీ దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఎవరు ఆయన ఇంతవరకు చూడలేదు. ఏదో యేసుక్రీస్తు ప్రభు కాలంలో వాళ్ళెవరో చూశారు. ఇప్పుడు మనం పెట్టుకునే ఫోటో ఎవరిదండి? అక్కడ ప్యాషన్ సినిమాలో ఒక సినిమా యాక్టర్ ఉన్నారు, ఆయన ఫోటోలు మనం చాలా వరకు పెట్టుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఫోటో కాదా? అంతే కదా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంచి చిత్రాలే ఉండొచ్చు, కానీ ఎవరు దేవుణ్ణి చూడాలి. పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కానీ దానివల్ల వచ్చేదేం లేదు, పోయేది ఏం లేదు. బట్ సమ్ టైమ్స్ అది చూడంగానే చాలా వేరుగా మన రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సో అనవసరంగా పెట్టుకోకండి. అలాంటి పెట్టుకోండి, బట్ దాన్ని ఆరాధించడం, పూజించడం, ఇలాంటి అనవసరమైన పనులు చేసుకొని నిత్యుడు దేవుడిని మనం లెక్క చేయకుండా ఆయన్ని పరిచయం చేసుకోవాలి, మనం ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఎలాంటి క్యారెక్టర్ మనం తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఆరాధన పూజా కార్యక్రమం చర్చ్ జరిగే చాలాసారి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆటంకంగా ఉంటుంది. నేను ప్రసంగం చేసే బిజీలో ఉండి, మీరు మీటింగ్లు కండక్ట్ చేసే బిజీలో ఉండి ప్రార్థన చేయడం మర్చిపోతాము, దేవునితో మాట్లాడడం మర్చిపోతాం. మరి దానివల్ల ఉపయోగం ఏంటండి? నేను ప్రసంగం చేయడంలో ఉపయోగం ఏంటి? మీరు అంత కష్టపడి చర్చికి రావడంలో ఉపయోగం ఏంటి? ఇదే పనులు అయితే దేవుణ్ణి యోగ్యమైన రీతిలో ఆరాధించమన్నారు. నిశ్చలమైన రాజ్యం దేవుడు మనకి ఇస్తున్నారు కనుక మీరు భయంతో, వణుకుతో, జాగ్రత్తగా, కృప కలిగి ఉండి ఆయన్ని ఆరాధించాలి. మన కృప కలిగి ఉండి ఆయన్ని మనము ఆరాధించాల్సిన అవసరం ఉంది, ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన క్యారెక్టర్ ఏంటో మనం తెలియాలి, ఆయన స్వభావం తెలిస్తే మనకు అలా అవ్వాలనిపిస్తుంది, అంతే కదా. పాతకాలంలో మేబీ సినిమా స్టార్లో, లేకుంటే క్రికెట్ ప్లేయర్లో, లేకుంటే వాళ్ళని చూసి ఓకే ఆయన వల్లే నేను కూడా హెయిర్ స్టైల్ మార్చుకోవాలనో, డ్రెస్సింగ్ వేసుకోవాలనో ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటన్నిటికంటే అవన్నీ చెత్త, అన్ని వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభు ఎదురుగా కనపడుతున్నారు. ఆయన స్వరూపం మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆయనే జీవవాక్యం కనుక ఆ వాక్యము
శరీరధారి ఈ లోకంలో వచ్చారు. ఇదే వాక్యము నాలో శరీరం ధరించాలి. ఇదే వాక్యం నేను చదివి దేవుని యొక్క స్వరూపం నాలో కూడా రావాలి. ఇది ఏదో అసాధ్యమైన పని కాదు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు అని చెప్పు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. మీకు కావాలా దేవుడు చేస్తారు. మీకు జరగదు లేకుంటే ఏదని అవదండి. వెతుకు వారికి దొరుకుతారు. తట్టు వారికి తలుపులు తీయబడుతుంది. అడుగు వారికి దేవుడు ఇస్తారు. ఇవన్నీ చాలా బ్లాంక్ చెక్కులు. మనం విశ్వాసం లేదు కనుక ఏది కూడా మనకి రాదు. ఆ చెక్కులు అక్కడే ఉండదు, అన్ని అక్కడే ఉన్నాయి, కానీ మనము తీసుకోవడం లేదు. అందుకే అలాగే ఉండిపోదు. మీ జీవితకాలం అంతా కూడా చాలాసార్లు ఉండిపోదు. మనం కొన్ని అడిగి మనం తెలుసుకోవాలి. మన చేత మన ఎంత బలహీనమైన వాళ్ళన్నా సరే మన చేత దేవుడు ఏమన్నా చేయించగలుగుతారు. ఆయన ఉంటే మనం అన్ని చేయగలుగుతాం. పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చారు. ఆయన నాకేం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు, మిగతా సంగతి మేము ఇద్దరు చూసుకుంటాము. లోకంలో ఉన్న ఏదైనా మనం చాలాసారి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటో తెలుసండి. మొదటిగా విశ్వాసం అనేది తక్కువ. విశ్వాసం ఉంటే కూడా మరి దేవుడు నా కొరకు చేస్తారా అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే మీ కొరకు చేస్తారా అంటే ఏంటండి మీ ప్రశ్న ఒక అర్థం అంటే, లేదండి నేను అంత గొప్పగా ఉంటాను. అవునండి, గొప్ప వాళ్ళు ఎవరు రారు చర్చ్కి. వచ్చేవాళ్ళు బలహీనులు, వేస్ట్గా మాకేమో తెలియదు అన్న వాళ్ళే వస్తారు. మేము ఏమి కాము, మేము పాప విషయంలో మేము దారుణమైన బతుకులు జీవించాం, మాకు అవసరము ఈ దేవుడు అనుకునే వాళ్ళే వస్తారు. యేసుక్రీస్తు చెప్పారు ఒకసారి, మనకు తెలుసు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 29వ వచనము 25వ వచనము, ఆకాశం భూమిని ప్రభు మీరు జ్ఞానులకు వివేకులకు ఎవరి దగ్గర దాచిపెట్టారంటే, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బాగా పెద్ద పెద్ద జ్ఞానం దగ్గర నుంచి అన్ని దాచిపెట్టారు. వాళ్ళకి ఏమి కనపడలే, ఏమి అర్థం అవ్వట్లేదు. ఏమి చదువుకొని వాళ్ళకి పక్కన అర్థమైపోతుంది. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం? ఇది దేవుని కార్యం. బికాస్ జ్ఞానులు వాళ్ళు రారు దేవుని దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఒక కారణం ఏంటంటే, మాకు తెలుసులేదు, మేము మా జీవితాలు మేము బ్రతుక్కోగలుగుతాం, ఓన్గా బతికేయగలుగుతాం, వాళ్ళ కేపబిలిటీ ఉంది, టాలెంట్ ఉంది కాబట్టి దేవుడి దగ్గర రారు. దేవుడి దగ్గరికి ఎవరు వస్తారండి? ఇరుకులో పడిన వాళ్ళు, ఇబ్బందులో పడిన వాళ్ళు, దొరికిపోయి ఉన్న వాళ్ళు, పాపం చేసి సత్యవర బాబు అనుకున్న వాళ్ళే దేవుడి దగ్గరికి వస్తారు. ఎవరు సహాయం చేయలేని వారే దేవుడికి వస్తారు, దేవుడి దగ్గరికి వస్తారు. నన్ను ఎవరు కాపాడలేరు ఈ పరిస్థితిలో అనుకొని మీరు ఒప్పుకోండి, అప్పుడే ఆయన వస్తారు. మన బలహీనతలోనే ఆయన బలము పని చేస్తుంది. మనం బలంగా ఉన్నంత వరకు ఆయన పవర్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎందుకంటే మనము వెళ్ళాం కనుక. మనం ప్రార్థన చేస్తాం కానీ ఆయన్ని దూరం ఉంచుకుంటాం. ప్రభు మేము చూసుకుంటాం ఇవన్నీ కూడా, కానీ కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన్ని రానివ్వము దగ్గరికి. ఆయన సహాయం పొందేవారు, ఆయన పూర్తిగా ఆధారపడే వాళ్ళకి ఆయన సహాయం చేయగలుగుతారు. ఇది మనతో వచ్చిన ప్రాబ్లం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చారు. ఆయన దేవుడుగా ఉన్న సమానుడైన వ్యక్తి తగ్గించుకొని, ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయంలో చూస్తాం, తగ్గించుకొని మానవుల మధ్యలో జీవించి, మానవుల్లో తగ్గించుకొని మానవుల్లో అందరి దాసుడుగా జీవించారు. ఆయనకు అన్ని వచ్చు, కానీ ఒక దాసుడుగా జీవించారు. మీరు నేను అది నేర్చుకోవాలి. అక్కడే కాదు, దాసుడు సరిపోదన్నారు, ఇంకా తగ్గించుకోవాలన్నారు. ఇంకా తగ్గించుకొని ఏం చేశారో తెలుసండి? వర్స్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ కంటే కిందికి వెళ్ళిపోయాడు. సిలువలో మరణించిన దొంగతో చేరారు, వాళ్ళతో చేరి ఆ లోతుల్లో నుంచి ఒకరిని రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు చేసే పనులు. వర్స్ట్ ఫెలో, వాడికి హోప్ లేదు, దుర్మార్గుడు, వాడికి దేనికి పనికి రాడు అని లోకం డిక్లేర్ చేసిన వ్యక్తిని రక్షించుకొని బయటికి తీసుకొచ్చారు. ఇది దేవుడు చేసే కార్యం. ఇది స్వార్థం.
యేసుక్రీస్తు ప్రభు అంత తగ్గించుకున్నారు కదా, దేవుడు ఆయనకి కృపనిచ్చారండి. ఇది ఒక సీక్రెట్ మనం ఇప్పుడు నేర్చుకోవాలి. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. మనకి అక్కడ ఏ రాసి ఉందండి, మనము నిశ్చలమైన రాజ్యం పొందుతాము, కృప కలిగి ఉందాము. కృప లేకుండా ఆయనకి తగిన రీతిగా నేను ఆయన్ని ఆరాధన చేయలేను, ఆయనకి సేవ చేయలేను. ఓకే అండి, నాకు అర్థమైంది. నిశ్చలమైన రాజ్యం వస్తుంది కనుక మన పద్ధతిగా ఉందామంటే కుదరదండి. అవ్వాలి అనుకుంటే కుదరదు, పట్టుదల కలిగి ఉంటే కుదరదు. మనకి కావాల్సింది ఏంటో తెలుసా, మీకు కృప. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రక్షకుడుగా మారగలిగాడు అంటే దానికి ఏకైక కారణము ఆయన కృప పొంది ఉన్నాడు. కృప అంటే ఆయనకి లేని ఒక శక్తి పొందున్నారు. లేని ఒక శక్తి మనకు లేదు కదా శక్తి. మనం ఒక కార్యం చేశారనుకోండి, ఎప్పుడు చెప్పుకోవాలి దేవుని దయ అంటే దేవుని కృప, అందుకే చేయగలిగాను. లేకుంటే పరిస్థితులు ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, ఇవన్నిటి నుంచి దేవుడు కరెక్ట్గా సర్చ్ చేసి నాకెంత తట్టుకోగలుగుతా అంతే ఇచ్చి, మనం వేస్ట్గా ఉన్న మనల్ని అలా లేవనెత్తి సూపర్ మ్యాన్గా చూపిస్తాడు దేవుడు. ఎలా అవుతుంది అది? మొన్నటి వరకు ఎవరు లెక్క చేయని మనము సడన్గా ఒక పేరు వచ్చిందంటే చాలాసార్లు మనం వెంటనే మనమే క్రెడిట్ తీసుకుంటాం. అవునండి, నాలోనే చాలా తలాంతులు ఉన్నాయి, అది ఎవరు గ్రహించట్లేదని చెప్పి మళ్ళీ మన మహిమ గురికి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు మంచి విషయం ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా దేవుని మహిమ. నేను వేస్ట్ ఫెలోని ఒకప్పుడు, ఇప్పుడు కూడా వేస్టే, ఫ్యూచర్లో కూడా వేస్టే. ఈ దేవుని యొక్క కృప నాలో ఉంది కనుక ఏదో చేయగలుగుతున్నాను, ఏదో ఈ మాత్రం కాగలిగాను. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం అని ప్రతి విషయంలో మనం చెప్పగలిగితే నిజంగానే మనం సరైన మార్గంలో వచ్చినట్టే. యేసుక్రీస్తు ప్రభు అలాగే చేసేవారు. ఆయన దేవునికి సమానం కానీ ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన చాలా విషయాలు దేవుడితోనే అడిగేవారు, ప్రార్థన చేసేవారు. దేవుడిని అడిగా, ఆయనకేం పని అండి మీరు అనుకోవచ్చు, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయనకేం ప్రాబ్లం ఉంది? ప్రార్థన చేసేవారు, పైగా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసేవారు. మహారోధనతో అని చెప్పి మన హెబ్రీ పత్రికలో చదువుతాం. ఆయన ఆయన తగ్గించుకొని 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 ఎంత తగ్గించుకొని ఆయన చెప్పారు, దేవా నన్ను కాపాడాలి, నువ్వు సహాయం చేయకుంటే నేను పాపంలో పడిపోతానేమో, నాకు సహాయం చేయండి, సహాయం చేయండి, ఏడిచి కన్నీరుతో. అనుకోవచ్చు యేసుప్రభు అలా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా అంటే అలా చేశారు కనుక ఆయన అంతా తగ్గించుకొని లో లెవెల్కి వచ్చి భయము భక్తులతో, ఫియర్ అని రాసింది, నాట్ ఫియరింగ్. అందుకే దేవుడు ఆయన మాట విన్నారు అని రాసింది. కావాలంటే ఎవరన్నా చూడకుంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఆయన భక్తి కలిగి దేవుడి దగ్గర, అంటే వణికిపోవడం కాదు, జస్ట్ కేర్ఫుల్. నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. ఈ లోకంలో వచ్చాను కనుక అన్ని పక్కల నుంచి ఒత్తిడిలు ఉంటూనే ఉంటది, కానీ పాపం చేయకూడదు, ప్రభు సహాయం చేయండి. దేవుడు అంత తగ్గించుకున్నారు కనుక దేవుడు ఆయనకి కృప ఇచ్చారు కనుక ఆయన అనేకులకి దీవెనకరంగా ఉండి చివరికి ఎంత దీవెనకరం అంటే మీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఇవి కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ సహాయం. ఈరోజు మీరు నేను ప్రార్థన చేస్తే దేవుడు మొదటిగా మనకి ఇచ్చేది ఆయన పరిశుద్ధాత్మని ఇస్తారు. మనం తగ్గించుకుంటే. మన గర్వం చాలా ఉందండి, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మనలో ఉంది గర్వం, ప్రతి వారిలో ఉంది. అది అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం, అప్పుడప్పుడు బయటికి వచ్చి మనం ఫెయిల్ అవుతాము. అవ్వడం చాలా అవసరం. దాంట్లో వెంటనే గ్రహించాలి. ఓకే, మన తప్పు చేసినప్పుడు వెళ్ళి సారీ చెప్పాలి, సర్చ్ చేసుకోవాలి. కానీ దేవుడి ముందు కూడా వచ్చేయాలి, ప్రభువా థ్యాంక్స్, నాకు ఇంట్లో తెలియదు, నేనేమో బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ నాలో ఈ చెత్త ఉంది, సహాయం చేయండి. పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపములు క్షమించేస్తారు, అతిక్రమాలు క్షమించేస్తారు, మనల్ని బలపరుస్తారు.
మనకి కృప చాలా అవసరం అండి ఆయన సేవ చేయాలంటే. రైట్. సో ఈ సమయంలో అనేక విషయాలు మనం చూసాం, జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆయన మహా గొప్ప కృపలో మన పాపులైనప్పుడు కూడా మన తరతరాల నుంచి పాపాత్మలో ఒక సంఖ్యలోనే మనం వచ్చాము, పాపాత్మలతోనే వచ్చాము. మన తల్లిదండ్రుల కాలం నుంచి కూడా అదే చేస్తాం. వాళ్ళు మారు మనసు పొందారో లేదో మనకు తెలియదు, కానీ మీకు నాకు ఈ సమయం వచ్చిందండి. కాలం మనది, ఈ కాలం మనది. మన ఎదుట దేవుడు ఒక రాజ్యం పెట్టున్నారు. మన పితరుల కాలం కూడా పెట్టారు. వాళ్ళు వినుంటే వాళ్ళు ఆ రాజ్యంలో వెళ్తారు. వాళ్ళు వినుంటే దేవునికి స్తోత్రం, మనం వాళ్ళని అక్కడ చూస్తాం. వినకుండా ఉంటే మనం చూడము. లేకుంటే వాళ్ళు విని మనం వెళ్ళకుండా ఉంటే మనం చూడము. నిశ్చలమైన రాజ్యము మన ఎదుట పెట్టున్నారు కనుక ఇంత గొప్ప రాజ్యంలో నేను ఉండాలి ఒకరోజు. అపవిత్రులు ఆయన ఏవి కూడా లోపలికి వెళ్ళదు అని చెప్పారు. సో నేను అపవిత్రత కలిగి లోపలికి వెళ్ళకుండా పరిస్థితి రాకూడదు. నేను ఆ పాపాలు సర్చ్ చేసుకుంటా, ఈ సులువుగా చుట్టుకునే పాపములు, ఈ లోకంలో ఉన్న చెత్త బరువులంతా కూడా మోసుకొని వెళ్ళకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రీగా యేసు వైపు చూస్తూ. అనేక సమస్యలు వస్తాయి లోకంలో. హ్యాపీగా నేను చనిపోతాను అయిపోద్ది అనుకోకండి. దేవుడు మన జీవితాల్లో పరిస్థితులు తీసుకొస్తూనే ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత తీసుకునే వస్తూ ఉంటారు. అది మీకేదో బ్యాడ్ లక్ లేకుంటే శని వచ్చిందనో లేకుంటే వాస్తు బాగాలేదనో అనుకోకండి. మిగతా వాళ్ళకి అవన్నీ కూడా మీకు కాదు. మీకు దేవుడు పంపిస్తున్నారు మీ కొరకే. ప్రత్యేకంగా మీరు యేసుక్రీస్తు పోలికలో మార్చబడాలి కనుక. ఆయన పిల్లలు కాదంటే ఆయన వదిలేస్తారు. ఆయన పిల్లలను కనుక మనల్ని ఫుట్బాల్ ఆడేస్తారు. చివరికి ఒకరోజు మీరు అక్కడ ఉండాలి. ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడ ఉండాలి. ఆయన కోరిక మీరు అక్కడ వచ్చేటట్టు ఆయన చూసుకుంటారు. మీరు నేను దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉన్నాం కనుక వదిలిపెట్టరు. ఆయన వదిలిపెట్టరు. దేవునికి స్తోత్రం, వదిలిపెట్టరు. కానీ మనము గమన ఉండి ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. ఈ శ్రమలకి మించింది ఆయన ఎవరనే వాగ్దానం ఉంది కనుక ధైర్యంగా ఉండొచ్చు. మనకి నమ్మకం కుదరదు, దేవుడు నా మేలుకే చేస్తున్నారు ఇది అని చెప్పి నమ్మకంలోనే మనం షేక్ అయిపోతూ ఉంటాము. కానీ నమ్మగలిగితే ఎంతో ఘనత మనం చూస్తాం. సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్ మనం చూడగలుగుతాం. ఏ సమస్య దేవుడు మన జీవితంలో పంపించినప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చారు, నేను తట్టుకోగలుగుతాను కాబట్టి నాకు ఇచ్చారు, నన్ను ఆయన పోలికలో మార్చడానికే ఆయన ఇచ్చాడు అనేది మన నమ్మకం. పరిస్థితులు దాటి అవతలకి వెళ్ళుతున్నాం. సమయంలో ఆయన తగిన సమయంలో ఆయన లేకపోతారు. సమయంలో మనం చూస్తాం, దేవుడు నా చేత ఇన్ని చేయించారు, ఎలా 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 జరిగిపోయింది. ఒకరోజు పరలోకంలో మనం ఆయన్ని స్తుతిస్తాం. ప్రభువా అలాంటి వాళ్ళు మార్చాలంటే ఇవి అవసరమే, ఇవన్నీ కూడా అవసరమే. చివరికి శిలువలో మరణించిన దొంగగా కూడా చెప్తాను, నాకేది పడాల్సిందే, లేకుంటే నేను అక్కడ వచ్చేవాడిని కాదు. నేను నా ఇష్టం నుండి ఇంకా పాపం చేసుకుంటూ నన్ను పట్టించేటట్టు చేసావు, చివరికి నన్ను సిలువ వేసేటట్టు చేశాను, చివరికి నన్ను పరలోకంలో చేర్చావు. సో దేవునికి స్తోత్రము. అన్ని మన ఎదుట ఉన్నప్పుడు ఎదుట ఉన్నప్పుడు మనము కృప కలిగి యోగ్యమైన రీతిగా బయటతో సేవ చేద్దాం.